అన్ని సాధారణ యాత్రలైతే సలేశ్వరం లింగమయ్య యాత్ర మాత్రం అసాధారణం. ఇది ఒక యాత్ర మాత్రమే కాదు, ఇది ఒక ప్రయోగం, ఒక ధైర్య పరీక్ష, ఒక అడ్వెంచర్, అలాగే ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇది ఎక్కడో కాశ్మీర్లో జరిగే అమర్నాథ్ యాత్ర లాంటిది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో, అదే తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగుతుంది. అందుకే దీన్ని దక్షిణాది అమర్నాథ్ అని కూడా అంటారు. సలేశ్వరం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి? సలేశ్వరం లింగేశ్వరుడి ఆలయం నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలంలో ఉంది. అయితే ఇది సాధారణ దేవాలయం కాదు. గోపురం ఉండదు, బస్టాండ్ లేదు, రోడ్డు సిగ్నల్స్ ఏమీ ఉండవు. ఈ ఆలయం అడవుల్లో దాగి ఉంది. సరిగ్గా చెప్పాలంటే దట్టమైన అడవిలో కొండల మధ్యలో ఒక చిన్న గుహలో స్వయంగా ఏర్పడిన శివలింగం ఉంటుంది. ఆ గుహ దాకా వెళ్ళాలంటే కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు నడక ప్రయాణం చేయాల్సింది. నడవలసిన దారి కూడా సులువు కాదు. కొన్ని చోట్ల ఎక్కాలి, కొన్ని చోట్ల దిగాలి, కొన్ని చోట్ల నీటిని దాటాలి. ఇలా అడవి గుండెల్లోకి ప్రవేశించే ప్రతి అడుగు కొత్త అనుభవమే. జాతర విశేషాలు 2025లో ఎప్పుడు జరుగుతుంది? ఈ పవిత్ర యాత్ర ఏటా ఏప్రిల్ నెలలో మాత్రమే జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు సాగుతుంది. ఈసారి అంటే 2025లో ఏప్రిల్ 11 శుక్రవారం నుంచి 13 ఆదివారం వరకు ఉంటుంది. ప్రభుత్వము, అటవీ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ యాత్రను సజావుగా నిర్వహిస్తారు. ప్రత్యేక నిబంధన ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. రాత్రి వేళల్లో అడవిలోకి ప్రవేశం లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లింగేశ్వర స్వామి దర్శనం ఎలా ఉంటుంది? ఆ గుహలోకి వెళ్ళాలంటే దాదాపు దేహశ్రమ అవసరం. కానీ గుహలోకి అడుగుపెట్టిన వెంటనే వాతావరణం మారిపోతుంది. గుహలో స్వయంభూ శివలింగం ఉంటుంది. గగనతలంలో ఎక్కడి నుంచో వస్తున్న నీటి జల్లు ఆ శివలింగం మీద పడుతూ ఉంటుంది. ఆ దృశ్యం చూడగానే మనసు నిండిపోతుంది. ఒకవేళ భగవంతుడు ప్రకృతిలో రూపుదాల్చి కనిపిస్తే ఆయన లింగేశ్వరుడే అనిపిస్తుంది. ఒకేసారి 3 లేదా 4 మాత్రమే గుహలోకి వెళ్ళగలరు. మరి చిన్న స్థలం, కానీ అక్కడ ఉన్న పవిత్రత అపారంగా ఉంటుంది. ఈ యాత్రలో శివుడి దర్శనం మాత్రమే కాదు, ప్రకృతిని చూడటానికి ఒక గొప్ప అవకాశం. పచ్చటి అడవులు, అరటి తోటల మధ్య దారులు, చిన్న చిన్న జలపాతాలు, పక్షుల చిలుకుదనం, ఇవన్నీ కలిస్తే మీరు ఆలోచించలేరు. ఇంత అందమైన ప్రదేశం మన దగ్గరే ఉందా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళడం వల్ల శరీరం శ్రమ పడుతుంది, కానీ మనసు మాత్రం హాయిగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గుతుంది. డిజిటల్ ప్రపంచం నుంచి ఒక చిన్న బ్రేక్ లాగా ఉంటుంది ఈ యాత్ర. ఈ యాత్రలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. టార్చ్ లైటు, పవర్ బ్యాంకు, మంచినీళ్ళు, చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్టు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ప్లాస్టిక్ తీసుకెళ్ళకండి. ప్రకృతిని కాపాడండి. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలతో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. అడవి మార్గంలో ఎక్కడికక్కడ సెల్ సిగ్నల్ ఉండకపోవచ్చు. అందుకే సమూహంగా ప్రయాణించడం మంచిది. ఈ యాత్ర శారీరకంగా కాస్త కష్టంగా అనిపించినా మనసును తాకే అనుభూతి ఇస్తుంది. కొన్ని విషయాలు జీవితంలో ఒక్కసారి అనుభవించాలి. మాటలకి, వీడియోలకి అందని ప్రశాంతత ఈ యాత్రలో ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక టూర్ కాదు, ఒక జీవన మార్గం. ఒక్కసారి జీవితంలో యాత్ర చేయండి. దేవుణ్ణి, ప్రకృతిని, మానవ శ్రమను, మన ఆత్మను ఒకే సమయంలో అనుభవించే గొప్ప అవకాశం ఇది. లింగేశ్వరుడి ఆశీస్సులతో మీరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశాజనకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.